నెలల్లోనే 8 పెళ్లిళ్ళు చేసుకుంది. అంటే 8 మంది మొగులను మార్చింది ఆ టీచర్ అమ్మ. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. డైరెక్ట్గా పెళ్లిళ్ళ టీచర్ అమ్మగానే ఆమె నామకరణం చేయబడింది. 8 మందిని పెళ్లాడి మోసం చేసింది ఈ పెళ్లిళ్ళ టీచర్ అమ్మ. సమీరా ఫాతిమా తన పేరు. సో ఈ సమీరా 8 మందిని పెళ్లి చేసుకుందట. ముందుగా అందరితో సోషల్ మీడియాలో కలివిడిగా మాట్లాడడం మొదలు పెడుతూ ఉంటుంది. ధనవంతులనే టార్గెట్ చేస్తూ ఉంటుంది. ధనవంతుల సోషల్ మీడియా అకౌంట్స్ని తెలుసుకొని మ్యాట్రిమోనీ సైట్స్ ద్వారా వారి వివరాలు తెలుసుకొని ఆ తర్వాత వారిని ట్రాప్ చేయడం మొదలు పెడుతుంది. ఎలా ట్రాప్ చేస్తుందంటే, నేను ఒంటరి మహిళని, కొన్ని అనురీత్య కారణాల వల్ల నేను నా భర్తతో విడాకులు తీసుకున్నాను, నాకు ఒక పాప ఉంది లేదా బాబు ఉన్నాడు, నేను తను ఒక్కరినే చూసుకోవాల్సి వస్తుంది, నా వృత్తి ఇది, మీరు ఓకే అనుకుంటే పెళ్లి చేసుకుందామన్న రకంగా మెల్లగా ముగ్గులో దించుతుంది. ఇక కొంచెం మనం కరెక్ట్గా చెప్పాలంటే అబ్బాయిలు కూడా కొంచెం సొల్లుగార్చేవారు ఉంటారు, వాళ్ళని టార్గెట్ చేస్తుంటుంది ఈ మహిళ. సో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటుంది. 8 మందిని టార్గెట్ చేసి 8 మందితో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇప్పుడు 9వ వాడితో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతుండగా ఈ కిలేడిని పట్టుకున్నారు పోలీసులు. నాగపూర్కు చెందినటువంటి ఈ సమీరా ఫాతిమా ఉపాధ్యాయురాలుగా కొనసాగుతూనే చెప్పేవని శ్రీరంగ నీతులుగా మాట్లాడుతూ చేసేవనేమో ఇలాంటి పిచ్చి పనులు. సో 8 మందిని 15 నెలల్లోనే పెళ్లి చేసుకుంటే ఎంతమంది బకరాలను చేస్తుంటే అర్థం చేసుకోండి. ఇంట్రెస్టింగ్గా దీంట్లో రిజర్వ్ బ్యాంక్లో పనిచేసేటువంటి ఒక సీనియర్ ఆఫీసర్ కూడా ఉన్నాడట. మరి ఆయన కూడా బుట్టలో వేసినట్టే మరి ఆమె ఎంతలా కన్విన్స్ చేస్తుందో అర్థం చేసుకోండి. తన మాటలు, తన ఫోటోలు, తన హావభావాలతో ఎంతమందిని ఈ రకంగా మోసంలోకి గుంజిందో అర్థం చేసుకోండి. ఒక్కతేం కాదు, తన వెనుక చాలా పెద్ద గ్యాంగే ఉందట. అయితే తన నుంచి 50 లక్షల రూపాయలు బలవంతంగా లాక్కుంది అని చెప్పి రీసెంట్గా ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా ప్రస్తుతానికి సమీరా అంశాన్ని గుట్టు రట్టు చేశారు పోలీసులు. జూలై 29న 9వ భర్తను కలిసేందుకు వచ్చినటువంటి సమీరాని అరెస్ట్ చేశారు. ఇక ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి డైరెక్ట్గా ఫొటోస్ ప్లే చేస్తాం మీకు. 9 వివాహాలకు సంబంధించిన ఫొటోస్ కూడా మీకు ప్లే చేస్తాను. వివాహం అనే దానికి అర్థం పరమార్థం లేకుండా చేసింది ఈ మహిళ. పేర్లు కూడా మారుస్తూ ఉండేదట. పాప బాబు ఒక్కరే ఉన్నారు నాతో పాటుగా, నేను ఒకదాన్ని ఉన్నాను, నేను కొన్ని కారణాల చేత నేను విడాకులు తీసుకున్నానని చెప్పి అందరికీ సోషల్ మీడియాలో మాట్లాడిస్తూ, సోషల్ మీడియాలో వాళ్ళ గురించి చెప్తూ ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉండేదట. సో ప్రస్తుతానికి 8 మందిని పెళ్లి చేసుకున్న దాంట్లో ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్ కూడా ఉన్నాడట. మరి ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్ కూడా ఈ అమ్మాయిని చూసి సొల్లుగార్చాడా? ఎవరు మోసపోతూ ఉంటారు? జనరల్గా ఈ రకంగా మోసగించేవారు వాళ్ళు మోసం అనేది తెలియదు, అంతలా మోసమని వాళ్ళు మనల్ని వెన్నుపోటు పొడిచి మనం రక్తం వచ్చేంత వరకు వాళ్ళు చేసేది మోసం అని తెలియదు. కానీ ఎంతలా సొల్లుగారుస్తే తప్ప ఆల్రెడీ బాబున్నాడు, నేను చాలా నీతివంతురాలని, చాలా నేను పవిత్రంగా ఉన్నాను, నా అంతటి గొప్పవాళ్ళు లేరని చెప్తే నమ్ముతారా? ఆ మహిళ ఎట్టకేలకి 9వ వ్యక్తితో వివాహం కుదుర్చుకుందట. 9వ వ్యక్తితో కలిసేందుకు వెళ్ళగా అసలు విషయం బయటపడిందట. సో సమీరా నాగపూర్కు సంబంధించినటువంటి ఈ మహిళ టీచర్గా విధులు నిర్వర్తిస్తోంది. ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చెప్తూనే నలుగురికి మంచి బోధించాల్సింది పోయి మరి ఏమనుకుందో ఏమో, ఇది కూడా మంచి అనుకుందో ఏమో, డబ్బులు సంపాదించడానికి ఇది ఒక కమర్షియల్ బిజినెస్ అని చెప్పి పాపం విద్యార్థులు కూడా చెప్తుందో ఏమో. 8 మంది దగ్గర వివిధ రూపాల్లో అయితే బెదిరించాలి, లేకుంటే భయపెట్టాలి, ఏదో రకంగా అయినా సరే వారి దగ్గర నుంచి డబ్బులు సొత్తు చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు పోయింది ఆ సదరు మహిళ. 8 మందిని పెళ్లి చేసుకుంది, ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 8 మంది కూడా పాపం వాళ్ళ మొహాలు చూస్తే మీకు అర్థమవుద్ది ఎంతమందిని మోసం చేసిందని. పాపం వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, నాకు ఇంత చక్కటి పిల్లలు దొరకడం ఎక్కువ అని అనుకుంటారు బహుశా. ఆ అమ్మాయి ఫోటో, ఆ అమ్మాయి కథ, ఆ అమ్మాయి మాట్లాడే భావం అవంతా చూసిన తర్వాత నాకు అసలు భార్య దొరకదు అనుకున్నాను, కానీ అందాల ఊర్వశి, రంభ, మేనకలే వచ్చారనుకున్నారో ఏమో పాపం. మీరు అక్కడ చూస్తున్నారు చూడండి, ఒకసారి ఆ ఫోటోలో గమనించండి, అక్కడ ఆ భర్తల్ని గమనించండి. ఆ సమీరాకి ఆ భర్తలకి ఏమాత్రమైన సంబంధం ఉందా? మీరు ఆ ఫోటోలు గమనించండి. ఆ ఫోటోలో నిజంగానే ఒక రకంగా చెప్పాలంటే షీఈస్ బ్యూటిఫుల్, బాగానే ఉంది. కానీ ఆ అమ్మాయి ఎవరెవరిని ట్రాప్ చేసి చూడండి, పక్కాగా ఇక మాకు పెళ్లి కాదేమో, ఇక మా జీవితం ఇంతేనేమో, పెళ్లి కాకుండా మిగిలిపోతామేమో, లేకపోతే వాళ్ళు కూడా భార్య చనిపోయిందనో భార్య వదిలేసిందనో రకరకాల కారణాల చేత ఇబ్బందులు పడుతుండే వారిని పక్కాగా ట్రాప్ చేసింది. ఇటువైపు కనిపిస్తున్న ఫోటోలు లెఫ్ట్ సైడ్లో కనిపించేది సమీరా ఫాతిమా. సో రైట్ సైడ్లో మీకు కనిపించేది 8 మంది భర్తలు. 1, 2 అదేదో ఒక షోలో జరిగేలాగా మీ భార్య పేరు చెప్పండి అంటే 1, 2, 3 అన్నట్టుగా 1, 2, 3, 4, 5, 6, 7
7 ఫోటోలు చూపించగలుగుతాం, ఆ ఒక్క ఫోటో కనిపించడం లేదు. మరి ఆ ఒక్క ఫోటో ఎవరిదై ఉంటుందనేటువంటి ఒక అనుమానం వ్యక్తమవుతుంది. రిజర్వ్ బ్యాంక్కి సంబంధించిన పనిచేసేటువంటి ఒక సీనియర్ ఆఫీసర్ కూడా తన బాధితుల్లో ఒక బాధితుడిగా ఉన్నాడంటే ఇక్కడ మిస్ అయిన ఫోటో బహుశా ఆయింది అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా నిజంగా తను పెళ్లిని ఒక బిజినెస్గా మార్చుకుంది, లక్షల కోట్ల రూపాయలు సంపాదించింది. మరి కోటి రూపాయలు సాధ్యమా అంటే ఒక వ్యక్తి దగ్గర 50 లక్షల రూపాయల వరకు లాగింది, ఒక వ్యక్తి దగ్గర 50 లక్షల రూపాయల వరకు సంపాదించింది అంటే ఇంకా మిగిలిన వారి దగ్గర ఎన్ని రూపాయలు సంపాదించి ఉండాలి? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్, సంచలనం రేపుతున్న అంశం ఇదే. సమీరా ఫాతిమా కాదు, డైరెక్ట్గా ఒక ఇక అంతకుమించి చెప్పలేదు, ఒక పెద్ద పదమే వాడుతూ ఉన్నారంతా కూడా. సో అంత నీచంగా ప్రవర్తించిన సదరు మహిళ. ఏదేమైనా ప్రస్తుతానికి ఈ అంశం కాస్త చర్చనీయాంశంగా మారింది. 8 పెళ్లిలు అంటే 15 ఏళ్లలోనే, అంటే దాదాపుగా ఒక వ్యక్తి దగ్గర నుంచి డైవర్స్ తీసుకోవడం అని కూడా ఒక మినిమం 5 to 6 months పట్టినా కూడా, బెదిరించి అదిరించి చేసుకున్నా కూడా యావరేజ్గా సంవత్సరానికి ఒక పెళ్లి చొప్పున చేసుకుంది. ఏడాదికి ఒక పెళ్లి చొప్పున చేసుకొని వాడితో గడపడాలు, ఆ తర్వాత డబ్బులు తీసుకోవడాలు, జంప్ అవడాలు. 9వ వ్యక్తి కోసం కూడా ప్లాన్ వేసింది. పాపం సెంచరీ కొట్టాలనుకుందో ఏమో, 9వ వ్యక్తితో ప్లాన్ అయ్యగానే పోలీసులు ఆమెని అవుట్ చేశారు. సో ప్రస్తుతానికి ఆమె పోలీస్ స్టేషన్లో తెలుస్తోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషియా సిద్ధంగా ఉన్నారు. ఎస్ పెట్రిషియా, సో సమీరా ఫాతిమా అనేటువంటి ఈ మహిళ యొక్క నిర్వాకం బట్టబయలైంది. ఇప్పుడు దేశం మొత్తం కూడా డెఫినెట్గా ఈ అంశం మాట్లాడుకుంటున్నారు. బికాజ్ 8 పెళ్లిల మహిళ అంటే ఎంత పవిత్రంగా ఉందో అర్థమవుతోంది. సో ఆ మహిళ ఎక్కడికి వెళ్ళినా కూడా సోషల్ మీడియాలో ట్రాప్ చేయాలి, డబ్బులు తీసుకోవాలి, తర్వాత జంప్ అయిపోవాలి. అప్డేట్స్ ఏంటి? రైట్ పెట్రిషియా, సో సమీరా ఫాతిమా అటువంటి ఈ మహిళ సోషల్ మీడియాలో ట్రాప్ చేసి ఆ భర్తల ఫోటో కంటిన్యూస్గా ప్లే చేయండి పీసీఆర్, బికాస్ ఇట్స్ మ్యాండేట్. ఎవరైతే మీరు పెళ్ళిళ్ళు కావడం లేదు, మాకు పెళ్ళిళ్ళు కావడం లేదు, ఇక కావేమో రకరకాలుగా ఆలోచన చేసి కుంగి కుషాయించి మ్యాట్రిమోనీలో సోషల్ మీడియాలో వెతుకుతూ ఉంటారో, అమ్మాయి కనిపించగానే ఇక ఈ అందాలు రాసి నాకే కావాలి, రంభా మెనక మొత్తం నాకే కావాలని రకంగా అత్యుత్సాహంగా మెసేజ్లు పెట్టడాలు, వాళ్ళు అడిగిందల్లా ఇవ్వడాలు చూస్తుంటారో అటువంటి వారికి ఇదంతా కూడా జరిగింది. సో దయచేసి ఒకసారి ఫోటోలు గమనించండి, మీరు వీళ్ళలో బాధ్యులు కాకండి. ఈ మధ్యకాలంలో కొంతమంది కిలేడీలు చాలా ఉన్నారు, పక్క స్కెచ్ వేసి వ్యూహాత్మకంగా అడుగులు వేసి మీ దగ్గర నుంచి జేబులని గుల్ల చేసే ప్రయత్నం చేస్తున్నారు. పెట్రిషియా అందుబాటులోకి వచ్చారు. ఎస్ పెట్రిషియా, సో సమీరా ఫాతిమాకు సంబంధించిన అంశంలో అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? 8 మంది భర్తలు ఎంత మొత్తంలో రాబట్టే ప్రయత్నం చేసింది? 9వ వాడెవరు? రిజర్వ్ బ్యాంక్ అధికారి కూడా ఒకరు ఉన్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మహారాష్ట్రలో ఘటన చోటు చేసుకుంది. ఒక టీచర్ దాదాపు 9 మందిని కూడా పెళ్లాడిందని కూడా తెలుస్తుంది. సమీరా ఫాతిమాని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే దాదాపు 9 పెళ్లిళ్ళు చేసుకొని నాగ్పూర్ లో జీవిస్తూ ఉంటది. తను ఒక టీచర్ గా, ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంది. పెళ్లి గాని ధనవంతులు ఎవరైతే రిచ్ పీపుల్ ఉంటారో వాళ్ళందరినీ కూడా వల వేసి మనీ ట్రాప్ చేసి కూడా దాదాపు లక్షలు విలువ చేసే గిఫ్ట్లు, ఐఫోన్లు, అదే కాకుండా ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. ఒక సీనియర్ రిజర్వ్ బ్యాంక్ వ్యక్తి కూడా తన బాధితుడు అని కూడా తెలుస్తుంది. మొత్తం మీద కూడా 9 మందిని పెళ్లి చేసుకుంది. ఏదైతే 9వ వ్యక్తిని కూడా ఒక కాఫీ షాప్ లో కలుస్తున్న టైంలో కూడా పోలీసులు పట్టుకున్నారని తెలుస్తుంది. దాంట్లో ఒక బాధితుడు 50 లక్షలు నా దగ్గర డబ్బులు కాజేసింది, నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది అంటూ కూడా అతను కంప్లైంట్ 29th ఎప్పుడైతే భర్తని ఒక కాఫీ షాప్ లో కలవడానికి వచ్చినప్పుడు కూడా పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తుంది. మొత్తం మీద కూడా ఒక గోల్డ్ డిగర్ కూడా డబ్బులు అంటే ఎక్కువ లావిష్ లైఫ్ బ్రతకడానికి కోసం ఒకరి తర్వాత ఒకరిని పెళ్లి చేసుకోవడం, మ్యాట్రిమోనీలో వీళ్ళందరినీ కూడా వరవేసి మరి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా ట్రాప్ చేయడం, అంటే డబ్బులు కాచేయడానికి మాత్రం. మొదట పెళ్లి అయిపోయిన వాళ్ళని ముస్లిం ఎవరైతే కమ్యూనిటీ వాళ్ళకి చెందిన వాళ్ళు, తను ముస్లిం అని తెలుస్తుంది ఫాతిమా. ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళని ఎవరైతే ముస్లిమ్స్ తో 3కి పైన పెళ్లిళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళని, అంటే పెళ్ళైన వాళ్ళని కూడా టార్గెట్ చేసి నన్ను పెళ్లి చేసుకో అంటూ కూడా వాళ్ళని ప్రెషరైజ్ చేయడం, దాని తర్వాత వాళ్ళు కొంతమంది ఇష్టపడి కూడా తనని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా వాళ్ళ దగ్గర మనీ అనేది కూడా ఎక్స్టార్షన్ చేయడము, బ్లాక్ మెయిల్ చేయడము, అదే కాకుండా డౌరీ కేసులు, నన్ను వేధిస్తున్నావు అంటూ కూడా కేసులు పెడతాను, డొమెస్టిక్ కేసులు పెడతాను, నన్ను డౌరీ అడుగుతున్నావు అంటూ కూడా తప్పుగా కేసులు పెట్టడం, వాళ్ళని చిత్రహింసలకి గురి చేయడం, ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉందంతా కూడా కాల్ చేయడం. అంటే మోడస్ ఆఫ్ ఆపరేషన్ అంతా కూడా సోషల్ మీడియా, ఏదైతే ఫేస్బుక్ కానీ లేకపోతే పలు మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ కానీ, టిండర్ కానీ ఇటువంటివి యూజ్ చేయడము, ఆ తర్వాత వాళ్ళని వరలో వేయడము, ఆ తర్వాత ఇదంతా కూడా చేసి ఆ తర్వాత నేను